పిల్లల భవిష్యత్తు కంటే ఇంకేం ఎక్కువ కాదు కదా మనకి. ఆ రోజుల్లో గ్రాండ్ పేరెంట్స్ పిల్లల్ని పెంచడానికి కొంచెం ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి కాబట్టి సర్దుకొని ఉండేవాళ్ళుగా. ఈ రోజుల్లో వాళ్ళతో ఉంటే సర్దుకోవాల్సి వస్తుందని మనం, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతామని వాళ్ళు, ఏదో విధంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది మిస్ అయిపోతాం. ఇంకా ఆటల విషయానికి వస్తే అప్పట్లో ఇన్ని గేమ్స్ లేవు, ఇన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్ ఫార్మ్స్ లేవు, అయినా కూడా పెద్ద బోర్ కొట్టేది కదా నాకు తెలిసినంత వరకు. మనకి ఏదో రకంగా టైం పాస్ అయిపోయేది. ఇప్పుడు ఏంటో ఆఫ్టర్ వెరీ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం నాకు బోర్ కొట్టేస్తుంది అంటారు. కాసేపు బయట పోయి ఆడుకుంటే బోర్ కొట్టేస్తుంది అంటారు, కాసేపు ఫోన్ చూస్తే బోర్ కొట్టేస్తుంది అంటారు. ఏంటో ఈ బోరు. ఇంకా బయట ఆడుకోవడానికి పంపిద్దాము అంటే ఒక రకమైన భయాలు వేస్తున్నాయి. ఉన్న పరిస్థితులు, బయట ఉన్న వాతావరణం పరిస్థితులు చూస్తుంటే కాసేపటికే ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటని అడగాల్సిన పరిస్థితిలో ఉంది. ప్రాపర్ నైబర్స్ ఉంటే వీఆర్ లక్కీ. వాళ్ళతో వీళ్ళు కాసేపు ఆడుకుంటారు, వీళ్ళతో వాళ్ళు కాసేపు ఆడుకుంటారు, సరిపోతుంది. లేకపోతే అదో పెద్ద రాద్ధాంతం. ఇంకా ఫోన్లు, పిల్లలు, అబ్బా ఇది